హలో నమస్తే, వెల్కమ్ టు కథ కోకిల యూట్యూబ్ ఛానల్. నేను చూసిన ఒక మరపురాని సంఘటన. దీనికి నేను ఇచ్చిన శీర్షిక రాయిలో నీరు అని. ఒకసారి నేను చెరుకుపల్లి నుంచి ఆటో ఎక్కాను పొన్నూరు రావడానికి. పొన్నూరు నుంచి నేను గుంటూరు రావాల్సి ఉంది. ఖాళీగా ఉంది ఆటో. ఎంతసేపు ఎదురు చూసినా ఎవరూ రావట్లేదు. బాబు, కొంచెం పొన్నూరు తీసుకెళ్ళవా, నాకు అర్జెంట్ పని ఉంది అన్నాను నేను. 3 మనుషుల ఛార్జీ ఇవ్వండి, అప్పుడు తీసుకెళ్తా అన్నాడు ఆటో అబ్బాయి. మరీ 3 మనుషుల ఛార్జీయా అన్నాను నేను. ఇష్టమైతే ఎక్కడలే అతలేదు అన్నాడు అబ్బాయి కఠినంగా. సరే, అవసరం నాది కదా అని ఎక్కాను. నెమ్మదిగా ఆటో ముందుకు సాగుతూ ఉంది. నిడుబ్రోలు ప్రవేశించగానే ఒక ముసలావిడ చేయబట్టుకొని ఒక ముసలాయన నుంచొని ఆటో ఆపాడు. ఆటో ఆగగానే ముసలావిని నెమ్మదిగా ఆటోలోకి ఎక్కించాడు ఆ ముసలి వ్యక్తి. నేను చెయ్యి అందించాను. ఆవిడ చెయ్యి చాలా వేడిగా ఉంది. జ్వర తీవ్రత ఎక్కువ ఉన్నట్లుంది. ఆవిడ తూలిపోతోంది. ముసలి వ్యక్తి ఆటో ఎక్కకుండా, గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర ముసలిదాన్ని దించేయా, నేను ఈ లోపు నడిచొస్తాను అన్నాడు ఆటో అబ్బాయితో. నువ్వు ఎక్కవా అన్నాడు ఆటో అబ్బాయి. నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, ముసలిదాన్ని తీసుకెళ్ళు అని గుప్పిట్లోంచి చిల్లర తీసి ఆటో అబ్బాయి చేతిలో పోశాడు ఆయన. పెద్దాయనా, నువ్వు కూడా ఎక్కు అన్నాడు ఆటో అబ్బాయి. నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు ముసలి వ్యక్తి. డబ్బులొద్దు పెద్దాయనా, ఎక్కువ, ఆసుపత్రిలో చూపించి మళ్ళీ ఇంటి దగ్గర నేను దించుతా అన్నాడు. నువ్వా అని ఆశ్చర్యంగా అడిగాను నేను. నేను మడిసినే మేడం, అన్నమే తింటున్నా అన్నాడు ఆటో అబ్బాయి. రాయిలో తడి ఉంది అనిపించింది నాకు. ఇందాక కఠినంగా అనిపించిన ఆ అబ్బాయి మనసులో ఉన్న ఆర్ద్రత నాకు కనిపించింది. 200 నోటు అతని చేతిలో పెట్టాను ఆనందంగా.